ఇప్పుడు అందరి దృష్టి హిట్ 4 పై పడింది. హిట్ 3 కంటే పెద్ద స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని దర్శకుడు శైలేష్ కొలను హామీ ఇస్తున్నాడు. కార్తీ ఈసారి హీరోగా మారడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. హిట్ 3 క్లైమాక్స్లో కార్తీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు. ఆ కాసేపు స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్ని బ్లాస్ట్ చేసింది. నిజానికి హిట్ 4 కథ ఏమిటి అనేది అస్సలు డిసైడ్ అవ్వలేదంట. జస్ట్ కార్తీకి లైన్ మాత్రమే వినిపించాడు దర్శకుడు. సినిమా ఇలా ఉండబోతుందంటూ దర్శకుడు చెప్పాడంట. కానీ కార్తీ మాత్రం దర్శకుడిని నానిని నమ్మి రంగంలోకి దిగిపోయాడు. తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేయాలన్న ఉత్సాహంతో కార్తీ ఉన్నాడు. ఊపిరి తర్వాత తనకు అలాంటి అవకాశం దొరకలేదు. ఈసారి హిట్ 4తో దాన్ని అందిపుచ్చుకున్నాడు. అయితే హిట్ 4 ఇప్పుడే పట్టాలెక్కే అవకాశం లేదు. దీనికి ఇంకా చాలా టైం ఉందని దర్శకుడు శైలేష్ కొలను చెప్పారు. అయితే కార్తీ కాకి సినిమా కథనే హిట్ 4కు సీక్వెల్గా ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు. ఇది గనక నిజమైతే ఈ సినిమా ఓ రేంజ్లో ఉండబోతుందని తెలుస్తోంది. 2017లో కార్తీ నటించిన కాకి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఎనీవేస్ హిట్ 4తో కార్తీ తెలుగులో కూడా భారీ హిట్ సొంతం చేసుకోవాలని కోరుకుందాం.